హాయ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మనం లాస్ట్ వీడియో చెప్పా కదా! మా పిల్లల బర్త్‌డేకి మేము వెకేషన్ వెళ్ళామని. దానికి కంటిన్యూషన్ వ్లాగ్. సో, మేము ఆ రోజు మా బాబు వాళ్ళది బర్త్‌డే, మా ట్విన్స్‌ది. అందరూ విష్ చేయండి, బ్లెస్సింగ్స్ చేయండి వాళ్ళకి. వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉండాలనేసి. సో, ఆ రోజు మేము శివాలయానికి వెళ్దాం అనుకున్నాం. మెయిన్ రీజన్ వచ్చేసి శివాలయంకే వెళ్దాం అనుకున్నాం. బట్ అక్కడ కర్ణాటక సైడ్‌లో టెంపుల్ టైమింగ్స్ అవన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మాకు తెలీక వెళ్ళిపోయాం. శివాలయం అనుకున్నాను కదా! మా హోటల్‌లో మేము వైల్డర్‌నెస్ రిసార్ట్‌లో కదా స్టే చేసాము. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్. 1 ½ అవర్, 2 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు. మీ ఇప్పుడు గూగుల్‌లో మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆహ్, తెలిసిపోతుంది మనకి అంతా. మనకి వెళ్ళే దారిలో ఇదంతా లొకేషన్ ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. నేను వెళ్ళిన రోజైతే ఇంకా రెయిన్ పడుతుండింది కొంచెం వానగా. చాలా బావుండింది. ఈ బ్రిడ్జ్ ఉంది కదా! ఈ బ్రిడ్జ్ కింద అనమాట టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ హిస్టరీ నేను మళ్ళీ మీకు చెప్తాను. యాక్చువల్‌గా మేమెళ్ళాము. బట్ క్లోజ్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి మేము తలకావేరికెళ్ళాము. కా కావేరి నది పుట్టిన చోట అనమాట. అక్కడికెళ్ళాము. ఇదొచ్చేసి కొడుగు డిస్ట్రిక్ట్‌లో ఉంటుందనమాట కర్ణాటకలోని. బ్రహ్మగిరి కొండల పైన ఉంటుంది. అక్కడ పుట్టింది నది కావేరి నది. ఇంకా మనకి అక్కడ కూడా శివలింగం ఉంది. చూడండి ఇది ఎంట్రన్స్. మనం ఒక హిల్ స్టేషన్ బ్రహ్మగిరి కొండలు ఎక్కగానే ఆహ్, ఇ ఇక్కడొక్కటే మీకిందులో మనకి సర్ప్రైజ్ అవ్వాల్సిందేంటంటే, ఈ కొండ మీద ఒక్కటే ఇంత ఫాగుంది. కింద లేదు. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌కి ఫుల్ మంచనమాట. అసలేం కనిపించట్లేదు మాకు. అంత మంచుండింది. ఇక్కడ కావేరీ నది దగ్గర మనకి సంక్రాంతి చాలా సెలబ్రేషన్ చేస్తారంట. మెయిన్ అక్కడే అనమాట వాటరొచ్చేది. ఇంకా పైన కొండ మీదకి ఇంకా స్టెప్స్ ఎళ్తే కొండలో నుంచి వస్తాయి కదా వాటరు. అక్కడుంటుంది స్టార్టింగ్ పాయింట్. బట్ మేము వెళ్ళలేదు. ఇంకా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసేసి ఇంక రిటర్న్ వచ్చేసాము. సో, రిటర్న్‌లో వచ్చేసి చెప్పా కదా! బగండేశ్వర ఆలయంకొచ్చామని శివాలయంకి. ఇక్కడ మనకి వినాయకుడు అందరూ ఉంటారు. సేమ్ ఇది కూడా కొడగు డిస్ట్రిక్ట్‌లోనే ఉంటుంది. లోపల మా బిల్డింగు. ఇక్కడ మనకి 3 రివర్స్. అక్కడి నుంచి మేము ఇంకో శివాలయంకొచ్చామండి. టెంపుల్ నేమ్ నేను మర్చిపోయాను. సారీ, ఓంకారేశ్వర టెంపుల్ అండి. ఇక్కడ కూడా చాలా బావుంది శివలింగము. అదయిపోయాక ఇంక మేము రిసార్ట్ వెళ్ళిపోయి మా పిల్లలకి కొంచెం కేక్ కట్ చేయించి, అంటే ముందే చెప్పామనమాట హోటల్ వాళ్ళకి డెకర్ చేయమనేసి. ఇది నెక్స్ట్ డే అండి. జస్ట్ చిన్న డిన్నర్‌లా చేసుకున్నాం అంతే, ఏం చేయలేదు. ఇక్కడ బుద్ధాస్ది ఒకటి ఉంటే ట్రస్ట్ అక్కడికొచ్చాము. జస్ట్ చూద్దామనేసి. చాలా పెద్దగా ఉండింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉండింది. మనం ఏ ఊరెళ్ళినా ఇలాంటివి ఒక్కొక్కటి ఉంటాయి గదండీ! అప్పుడప్పుడు అనిపిస్తది మనం కూడా జాయిన్ అయిపోవాలబ్బా ఇలాంటి వాటిల్లో అనేసి. వాళ్ళ ఓపికని అవన్నీ మెచ్చుకోవాలి మనము. చూ ఇవి డయాగ్రామ్స్, పిక్చర్స్ ఇవి ఎంత చేశారంటే లోపల ఇంటీరియరు చాలా బావుండింది. ఇంకా వాళ్ళకి అప్పుడు ప్రేయర్ టైమ్ అనమాట. సో, అందరిని ఇంక బయటికి పంపిస్తా ఉన్నారు. ఇంకా మేము ఆన్ ద వేలో లంచ్‌కి ఆగాము. అక్కడ బర్డ్స్‌ది ఒకటి ఎగ్జిబిషన్‌లా ఉంటే అది వెళ్ళామనమాట. స్నేక్, ఉడుము ఇవన్నీ ఉంటాయి కదా! చేతుల మీద పెట్టి ఫోటోస్ తీసుకోవడం అవన్నీ చేస్తున్నారు.
ఇంకా మా పిల్లలు చూయిద్దామనేసి వెళ్ళాము. ఈ ఈ అలా ఆన్ ద వేలోనే కావేరీ నది అని చెప్పా కదా! ఇక్కడ బోటింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఇక్కడేంటంటే ఈ రివర్ క్రాస్ అవుతే మనం ఎలిఫెంట్స్‌కి డైరెక్ట్‌గా ఫీడ్ చేయడము, స్నానం చేపిచ్చడం అవన్నీ చేయొచ్చు. బట్ 7 ఇయర్స్ బిలో ఉన్న పిల్లల్ని అలౌ చేయలేదు. ఇంకా మా గ్యాంగ్ అంతా 7 ఇయర్స్ బిలోనే కదా! సో, ఇంకా మేము వెళ్ళలేకపోయాము. ఇంకా రిటర్న్ అయిపోయాము. రిటర్న్‌లో వాటర్ ఫాల్స్, వాన పడుతుందని చెప్పా కదా! ఇవన్నీ ఉంటే ఇంకా మా పిల్లలకి చూపిచ్చాము. చూపిచ్చేసి మేము హైదరాబాద్ కూడా స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ డే మార్నింగే. చూసారు కదా! ఫాగ్ ఎంతుందో చూడండి అసలు. ఫుల్లు వాన పడింది. కొంచెం ఈ బయట డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇక్కడ వినాయక చవితి చాలా బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారండి. ప్రతి చిన్న గల్లీకి ఒక వినాయకుడు, చిన్న చిన్న ఏరియాకి ఒక వినాయకుడు ఉన్నాయి. చాలా వినాయకులు పెట్టారు. ఇంకా మేము వెళ్ళే లోపల రూమ్‌కి 4 అయిపోయింది. ఇంకా కొంచెం టీ అలా తాగేసి, ఫ్రెష్ అప్ అయిపోయి రిసార్ట్ అంతా ఒక ట్రిప్ ఏసామనమాట. ఐ మీన్ ఒక్కసారి రిసార్ట్ మొత్తం తిరిగేసొచ్చాము. సో, మీరెక్కడికెళ్లారో హాలిడేస్‌లో మెసేజ్ చేయండి నాకు. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పా కదా! రిసార్ట్ మొత్తం తిరిగామనేసి. చాలా పెద్దదండి. మేమిది థర్డ్ టైము ఇలా ఫారెస్ట్‌లో, రిసార్ట్‌లో స్టే చేయడము. నేనప్పుడు ప్రెగ్నెంట్‌గా ట్విన్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కూడా వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే కొంచెం యానిమల్స్ అదే ఫారెస్ట్‌లో యానిమల్స్ ఉంటాయంటే ఈ జీప్ వేసుకొని వెళ్తారు కదా! అలా వెళ్ళామనమాట. వెళ్తే అక్కడ ఏం లేవు యానిమల్స్ యాక్చువల్‌గా చెప్పాలంటే. మామూలుగా ఈ పీకాక్స్, జింకలు, ఒక ఎలిఫెంట్ ఏమో కనిపించింది అంతే. జస్ట్ అదొకటి చూయించాము మా పిల్లలకి యానిమల్స్, యానిమల్స్ అంటుంటే. అంతే ఇంకేం లేదు. చెప్పాను కదా! ఇంకా లగేజ్ అవన్నీ సర్దేసుకొని ఇంకా హైదరాబాద్ కూడా బయలుదేరిపోయాము. ఎంత బాగుంది కదా నేచరు. అక్కడే ఉండిపోతే బాగుండనిపించింది నాకు. అంటే మా పిల్లల బర్త్‌డేకి ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాలనేసి, వాళ్ళకి గుర్తుగా ఉండాలనేసి అంతే. మేము చూడని ప్లేసెస్‌కి వెళ్తామనమాట. మేము వస్తున్న దారిలో ఈ యానిమల్స్ ఇంక ఇంటికొచ్చేసాక వీళ్ళకింక ఫ్రీడమ్ వచ్చేసింది ఇంటికి రాగానే. సో, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.